ప్రపంచ శ్రేణి బోధనా సౌకర్యాలతో సామాన్యులకు నిరుపేదలకు విద్యను అందించే స్థాయిలో రూపకల్పన చేస్తున్న ఏపీ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ P4 పిలుపుతో విఆర్ విద్యా సంస్థల పునర్నిర్మాణం, నూతన విద్యాలయ విద్యా విధానం అమలు బాధ్యతలను ఆయన కుమార్తె శరణికి అప్పగించారు. ఈ నెల 30 నుంచి అధునాతన సౌకర్యాలు, విద్యా ప్రమాణాలతో సామాన్యులకు విద్యను అందించేందుకు సిద్ధమవుతున్నారు. విఆర్ విద్యా సంస్థల్లో ఎలాంటి బోధన చెబుతున్నారు? జాతీయ స్థాయిలో విద్యా బోధన ఎలా ఉండబోతుంది? అందుకు అనుగుణంగా జరుగుతున్న ఏర్పాట్లు, బోధన విధానంపై విఆర్ విద్యా సంస్థల నిర్వాహకురాలు శరణితో మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. విఆర్ విద్యా సంస్థలు ఒకప్పుడు రాచరికపు ఆనవాళ్లకు, ఆపై విద్యా వ్యవస్థకు నెల్లూరు జిల్లాలో మూలబిందువుగా భావించేటటువంటి విద్యా సంస్థలు పూర్వవైభవానికి సిద్ధం చేస్తున్నారు ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ఈ బాధ్యతలన్నింటినీ కూడా ఆయన కుమార్తె శరణికి అప్పగించారు. ఒకవైపు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలన్నింటికి కూడా బాధ్యత వహిస్తూ ఉన్నటువంటి ఆమె మొత్తం విఆర్ విద్యా సంస్థకు ముఖ్యంగా హై స్కూల్ స్థాయి స్టాండర్డ్స్ అన్నింటికి కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ విద్యా సంస్థలో విద్యార్థులకు, అందులోనూ పేద విద్యార్థులకు ఎలాంటి విద్యను అందించబోతున్నారు, ఆ విద్యా విధానానికి సంబంధించినటువంటి విధానం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలను నేరుగా నేడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే మేడం, ఒక చరిత్ర కలిగినటువంటి విద్యా వ్యవస్థకి పూర్వవైభవాన్ని తేబోతున్నారు, అసలు ఏం చేయబోతున్నారు? అలాగే ఇప్పటికే క్లాసులకు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎలాంటి విద్యార్థులు చేరబోతున్నారు? ఈ నూతన విద్యా విధానం ఎలా ఉండబోతుంది? ఒకప్పుడు విఆర్ హై స్కూల్లో అడ్మిషన్ తెచ్చుకోవడం చాలా కష్టం, మీ అందరికీ తెలుసు. ఎంతోమంది ఈ స్కూల్లో చదివి చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. ఇప్పుడు మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు, ఈ స్కూల్లో వర్క్ చేశారు లెక్చర్గా. అండ్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా నేను మినిస్టర్ అయ్యాక, ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ గెలిచాక ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. విఆర్ స్కూల్ని అప్గ్రేడ్ చేసి నేను హై ఎండ్ టెక్నాలజీ అవ్వచ్చు, హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఒక కంప్లీట్ ఇంటర్నేషనల్ లుక్ స్కూల్లా చేస్తాను అని నాకు బాధ్యత అప్పగించారు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. June 30th ఈ స్కూల్ స్టార్ట్ అవుతుంది. నర్సరీ నుంచి హై స్కూల్ దాకా, 9th క్లాస్ దాకా ఈ స్కూల్ అండి. 1015 అడ్మిషన్స్ అయిపోయాయి ఇప్పటిదాకే. అండ్ ఇంకా చాలామంది అడ్మిషన్స్కి వస్తున్నారు, అడ్మిషన్స్ అడుగుతున్నారు. మాకు కూడా చాలా కష్టంగా ఉంది, అడ్మిషన్స్ అయిపోయాయి, మేమేం చేయలేము అని చెప్పడానికి. ఖచ్చితంగా నాన్నగారు నెక్స్ట్ ఇయర్ ఇస్తాము అడ్మిషన్స్, ఇన్కేస్ ఎవరైనా డ్రాప్అవుట్ అయితే ఇస్తాము అని చెప్పారు. ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటి అంటే కంప్యూటర్ ల్యాబ్స్ కమ్ రోబోటిక్స్ ల్యాబ్ ఉందండి. రోబోటిక్స్ అంటే స్టీమ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. సో మేము రోబోటిక్స్ అనే టెక్నాలజీని ఇక్కడ ఇంటిగ్రేట్ చేశాము. అండ్ అదేవిధంగా మీరు కరికులం కూడా తీసుకుంటే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా స్టేట్ బోర్డ్ కరికులం ఏదైతే గవర్నమెంట్ స్టేట్ బోర్డ్ కరికులం ప్రొవైడ్ చేస్తుందో, స్టేట్ బోర్డ్ కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే డాన్స్ అవ్వచ్చు, డ్రామా ఉంది, మ్యూజిక్ ఉంది, హైడ్రోఫోనిక్స్ అనే ఒక కొత్త టెక్నాలజీ కూడా తెచ్చాము, మీరే ఇందాక చూశారు. అదేవిధంగా స్పోర్ట్స్ గ్రౌండ్ తీసుకునేటట్టయితే స్పోర్ట్స్ గ్రౌండ్ హై అండ్ ఇంటర్నేషనల్ స్టేడియంస్తో, పీపీ టైల్స్తో, ఈపీడిఎం ఫ్లోరింగ్తో ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా చేశాము. మా నాన్నగారు ఒకటే అన్నారు, పార్క్స్లో ఎప్పుడైతే మినిస్టర్గా వచ్చారో పార్క్స్లో ఓపెన్ జిమ్స్ పెట్టారు. అదేవిధంగా ఈ స్కూల్లో ఓపెన్ జిమ్స్ కూడా పెట్టాలి అన్నారు. ఓపెన్ జిమ్స్ కూడా ఉన్నాయి, ప్లే ఎక్విప్మెంట్ కూడా వచ్చేసింది. అండ్ అదేవిధంగా ఫుల్ వైఫై ప్రొవైడ్ చేస్తున్నాం, ఫుల్ నెట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్కడా మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఫ్యాకల్టీ పరంగా తీసుకుంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఫ్యాకల్టీ స్క్రూటనైజ్ చేశారు అండ్ ఫ్యాకల్టీ ట్రైనింగ్స్ కూడా విగ్రస్గా అవుతున్నాయి. మా సైడ్ నుంచి మేము ఎంతైతే సపోర్ట్ చేస్తామో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. సో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు, టీచింగ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఒక స్టూడెంట్కి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ రావాలి, స్టూడెంట్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి అని ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తున్నాం. నారాయణ అంటే విద్యకు మారుపేరుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అందులో సగభాగం భాగస్వామిగా ఉన్నటువంటి ఉత్తర భారతాన్ని చూస్తున్నటువంటి మీరు ఇందులో మీ స్పెషలైజేషన్ ఏం చూపించబోతున్నారు? నారాయణలో ఏవైతే నేను కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నానో, నారాయణలో ఏవైతే కొత్త లెర్నింగ్స్ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేస్తున్నామో, మొత్తం టెక్నాలజీ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, అవన్నీ ఇక్కడ అప్గ్రేడ్ చేసాం. మీరు చూసేటట్టయితే నారాయణలో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, ఇలాంటి హై అండ్ టెక్నాలజీ కూడా ఎక్కడా లేదు. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొని మేము ఇక్కడ వర్కౌట్ చేసాం. థ్యాంక్ యూ. ఇది నారాయణ విద్యా సంస్థల నుంచి ముఖ్యంగా ఉత్తర భారతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇవాళ దీని బాధ్యత తీసుకున్నటువంటి శరణి నారాయణ విఆర్ హై స్కూలు
పునరుద్ధరణ, ముఖ్యంగా పూర్వవైభవానికి తీసుకురావడానికి చేస్తున్నటువంటి చర్యల పట్ల ఆమె చెబుతున్నట్టు మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HMTV, విఆర్ హై స్కూల్ నుంచి.